ఎప్పుడైతే ప్రపోజల్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆపర్చునిటీ గురించి వెళ్ళినప్పుడు వీడు ఒక బ్యాడ్ ప్రపోజల్ చేసినప్పుడు ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. అన్వాంటెడ్ సిచ్యుయేషన్స్, ఫోర్సబుల్ సిచ్యుయేషన్స్, సర్కమ్స్టెన్సెస్. ఎప్పుడైతే వీడు బ్యాడ్ ప్రపోజల్ చేసినాడో అదే రోజు వాని చెంప మీదకి చల్లుమని కొట్టి అసలు ఎందుకు అడగాలి? వై యు ఆర్ ఆస్కింగ్ us to have given sexual favors on the top when we are coming for a professional excellence? You're not supposed to ask. You're not supposed to ask if we are talented enough. Give us a job. If we don't have talent, reject us. Why on the first place, as a male ego, you are asking us our ability to surrender you? When you do that, you be ready to face the consequence. Not today, not 100 years. నువ్వు ఏం చేస్తావో అది నీకు తిరిగి వస్తుంది. వాట్ ఎవర్ యూ డూ, ఇట్ విల్ గెట్ బ్యాక్ టు యూ irrespective of whether you do it today, tomorrow, 10 days, 10 years, 100 years. That's why the law. మీరు ఇందాక చెప్పిందని నేను చాలా కేసు లేట్ గా పెట్టడానికి సాఫ్ట్ గా నేను ఎందుకు రిజెక్ట్ చేశాను? 5 ఏళ్ల తర్వాత కాదండి, 10 ఏళ్ల తర్వాత అయినా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఐ రియలీ ఎక్నాలెడ్జ్ అండి. యాజ్ ఈ ప్రతిసారి ఈ చచ్చు మాటలు విని విని చిరాకు వస్తుంది. ఎప్పుడు రాలేదు, ఎలా వస్తారండి అమ్మాయి? పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. మేము ఇంకా ఇండియాలో ఉన్నాము, మాకు ఇంకా డివోర్స్ తీసుకున్న అమ్మాయికి బయట రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? ఒక్క మాట లెట్ మీ ఫినిష్ దిస్ అండి. ఒక అమ్మాయి డివోర్స్ తీసుకుంది, అసలు నాకు గూస్ బంప్స్ వస్తుంది నేను మాట్లాడితే. సారీ ఫర్ బీయింగ్ రియలీ ఆనెస్ట్, సంబడి హ్యాస్ టు టాక్ దిస్ కాంటెక్స్ట్. డివోర్స్ తీసుకుంది, లేకపోతే ఆల్రెడీ పెళ్ళైంది, కెరియర్ లో సక్సెస్ అవ్వ, నీకు ఆల్రెడీ మొగుడున్నాడు కదా, వై డోంట్ యూ డూ ఇట్? బయటకు ఎవరికి తెలీదు. దీస్ ఆర్ ద సీరియస్ కాన్వర్సేషన్స్ వెన్ వి గో ఫర్ అవర్ అప్రైజల్ or if you want to go ahead in our career. ఎందుకు వద్దంటారండి? మేము కెరియర్ లో ముందుకెళ్ళొద్దా? మాకెంత టాలెంట్ ఉన్నా ఇలా చేస్తేనే ముందుకు తీసుకెళ్తాం, ఇలా చేస్తేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పినప్పుడు మమ్మల్ని మేము చంపుకొని చేయాల్సి వస్తే బయటికి రాలేము. ఎందుకు ఇప్పుడు వస్తున్నారు సెలబ్రిటీస్ అని మీరు ఎందుకు అడుగుతున్నారంటే, మాకు ధైర్యం ఇవ్వడానికి ఇలాంటి మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఏదన్నా అయితే మేము గొంతు చించుకొని అరవడానికి లా ఒక వెసులుబాటు ఇచ్చింది. చెప్పండి. సారీ బట్ మీరు అడిగింది చెప్పండి. మీరేమంటున్నారు, నేనేమంటున్నాను, ఎప్పుడైతే వాడు నిన్ను బ్యాడ్ ప్రపోజల్ చేసిండో అప్పుడే వాడి మీద చెంప చెడల్ని మనిపించేసి చెప్పుతో కొట్టి బయటకు వచ్చిన తర్వాత అదే రోజు ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మీరు అన్నారు కదా, టాలెంట్ ఉండి ఎబిలిటీ ఉంటే ఎనీబడి ఎనీవేర్ యూ కెన్ ప్రూవ్ ఇట్, రైట్? ఎంతమందిని కొడతారు సార్ అలాగా? ఎంతమందిని కొట్టండి. యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద టాలెంట్ అండ్ యువర్ ఎబిలిటీ, రైట్? మీ టాలెంట్ మీ ఎబిలిటీ ఉంటే ఎవడన్నా పికప్ చేస్తారు. ఆర్గనైజేషన్ అలా ఉండరు. అక్కడ ఖర్చు కావాలంటే వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ గ్యారంటీ సార్. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కెన్ యు గివ్ ద గ్యారంటీ? నెక్స్ట్ ఆర్గనైజేషన్ do you agree with that? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ so you are agreeing with that? మాట్లాడుతున్నారు. so you are agreed with that? I am not talking about any male ego. No. నేనేమంటున్నానంటే ఎప్పుడైతే సొసైటీకి పరాకాష్ట సార్ మీరు. నో మేడం, మీరు ఫీమేల్ డామినేటెడ్ సొసైటీకి మీరు పరాకాష్ట అంటే వాళ్ళు మీరేమంటున్నారంటే రికార్డ్ చూసుకుంటే తెలుస్తుంది. 5 నిమిషాలు వెనక్కి రికార్డ్ వెళ్ళి చూస్తే ఇప్పుడు మాట్లాడుతున్నారు తెలుస్తుంది. ఏమంటున్నారంటే మీరు ఆ టైంకు మీరు కన్సెంట్ ఇవ్వండి, ఏమైనా చేయండి, 10 ఏళ్ల తర్వాత పోయి కేసులు పెట్టండి. అదే రోజు ఎప్పుడైతే నేను అదే అనుకున్నాను, చెప్పదుకొని కొట్టగా అడుగుతున్నారో అప్పుడే చెప్పుకొని కొట్టండి. కన్సెంట్ ఇచ్చేసి నువ్వు అడ్వాంటేజ్ తీసుకొని మై ఓన్లీ క్వశ్చన్ టు యూ, ఇఫ్ దట్ ఫెలో ఆస్క్ యూ దట్ సేమ్ థింగ్ for your circumstances, for your situation, you are giving consent for that. This is my question. Not for our situations, not for my our only question to you, madam. Please, can you give me a few minutes? నేను ఎందుకు ఈ కాంటాక్ట్స్ తీసుకొచ్చానంటే, అక్రాస్ ద కంట్రీ ఐ రోమ్ సెవరల్ స్టేట్స్, అక్కడ డొమెస్టిక్ లైఫ్ ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే విమెన్ లైఫ్ ని కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలా ఉంటుంది. సమ్ స్టేట్స్ లో ఫ్యామిలీ హెడ్ ఎవరు ఉంటారు, మేల్స్ ఉంటారు. సమ్ స్టేట్స్ లో ఫ్యామిలీ హెడ్ ఫీమేల్స్ ఉంటారు. కొన్ని ఏరియాస్ లో ఫీమేల్ డామినేషన్ ఉంటుంది, కొన్ని ఏరియాలో ఫీమేల్ డామినేషన్స్ ఉంటారు, మేల్ డామినేషన్స్ ఉంటుంది. అంటే ఇండియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, అసలు ఉమెన్ పర్సంటేజ్ లో ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉమెన్స్ ఉన్నారు అనేది మోర్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, అసలు లా ఎందుకు పుడుతుంది? బేసికల్ గా సోషల్ సెన్సస్ ని బేస్ చేసుకుని దాన్ని ఒక ప్రొటెక్షన్ చేయడం కోసం ఒక కోడెడ్ లాని మనం తీసుకొస్తాం. ఎందుకు ఈ కోడెడ్ లాని తీసుకొస్తామంటే, ఇప్పుడు మీరు అడిగారు ప్రశ్న, నాకు వేరే ఇన్స్టిట్యూట్ లో వెళ్ళినప్పుడు నాకు గ్యారంటీ ఇస్తారా అన్నదానికి. మీకు మేల్, ఇది ఫీమేల్ కి జరిగేది, మేల్ కూడా జరుగుతుంది తెలుసా? మేల్ కి ఎలా జరుగుతుందో నేను చెప్తాను చూడండి. ఒక మేల్ ఒక ఆఫీస్ దగ్గరకు ఇంకో XY దగ్గరకు వెళ్ళాలన్నప్పుడు వీడు అతన్ని ప్రీచ్ చేస్తే తప్ప, బెక్ చేస్తే తప్ప రాదు. ఈ ఇండియాలో టాలెంట్ ఉంటే వచ్చేస్తుంది అనుకోవడం కల్లో మాట. మేల్ కూడా
హీఈస్ ఆల్సో బీన్ కైండ్ ఆఫ్ ఇంకా నేను మాట్లాడకూడదు, కొన్ని వర్డ్స్ యూస్ చేయకూడదు. లైక్ ఓపెన్ చెప్పాలంటే చెప్తాను, హీఈస్ కైండ్ ఆఫ్ ఎ జిగ్లో. ఎందుకంటే ఐ టెల్ యూ వై. ఇండియాలో కూడా నేను ఒకరిని ప్రీచ్ చేస్తేనో, ఒకరి గురించి తప్పట్లు కొడతానో, ఒకరి గురించి ఫాలో అవుతానో, ఒకరికి నేను నెత్తిని పెట్టుకొని చూసుకుంటానో, లేదంటే వాళ్ళ కులానికి సపోర్ట్ చేస్తానో, మతానికి సపోర్ట్ చేస్తానో అన్న జై అంటేనే ఇక్కడ మనకు ఇండియాలో సపోర్ట్ దొరికిద్ది, ఆపర్చునిటీ వచ్చింది, సర్వే అవుతాం. అది ఫీమేల్ కూడా ఎక్సెప్షన్ కాదు, ఈవెన్ మేల్ కూడా ఉంది ఇక్కడ. కాకపోతే ఫీమేల్ కి మనం ఇక్కడ ప్రొటెక్షన్ అని చెప్పేసి అసెంట్ అని చెప్తున్నాం, కానీ మేల్ కి ఏమని చెప్పాలి? మేల్ కి ఏమని చెప్పాలి? వాళ్ళ కెరీర్ గురించి అని చెప్పంటే కన్సల్ట్ చేయాలంటే 10 ఏళ్ల తర్వాత కూడా కేసులు పెట్టడానికి విసులుబాటు. బషీర్ గారు, మీరు జానీ మాస్టర్ సంబంధించిన ఎవిడెన్సెస్ తీసుకొచ్చారా? యాక్చువల్ గా మా యూనియన్ కి వాళ్ళ యూనియన్ కి ఫస్ట్ 2014లో మేము తెలంగాణ అంటే ఫస్ట్ మాకు ఎట్లా జరిగిందంటే అన్యాయం. నేను కొరియోగ్రాఫర్ డాన్సర్ కార్డు కోసం వచ్చాను అనమాట. 2014లో ఫస్ట్ కేసు పెట్టింది నేనే మాస్టర్ మీద, జానీ మాస్టర్ మీద. ఎట్లా అంటే మేము తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత నేను ఒక పెద్ద సాంగ్ మేడ్చల్లో చేస్తుంటే వాళ్ళ యూనియన్ నుంచి తెలుగు యూనియన్ నుంచి వచ్చి కొంతమంది కొట్టారనమాట. కొట్టిన తర్వాత ఫస్ట్ కేసు పెట్టింది నేనే. ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ తెలుగు వాళ్ళు కార్డు ఇవ్వకపోతే ముంబై కొరియోగ్రాఫర్స్ అని ముంబై పోయి కార్డు తెచ్చుకున్నాం అంతా. అంటే నేను కొంతమంది మాస్టర్స్ అనమాట, ఆటాలో చేసిన కొరియోగ్రాఫర్స్ అందరం వెళ్ళి ముంబై కొరియోగ్రాఫర్స్ గ్రూప్ పెట్టుకున్నాం ఒకటి. ఆ కార్డ్స్ తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడ తెలుగు యూనియన్ వాళ్ళు చేయనీలే. ఎట్లా అంటే ముంబై కార్డు అంటే చాలా పెద్ద కార్డు, పెప్సీ కార్డు అంటారు అని. ఇక్కడ వర్క్ చేస్తుంటే మీరు ఇక్కడ అసిస్టెంట్ ఇక్కడ డాన్సర్లను పెట్టుకోవద్దు, ముంబై వెళ్ళి చేయాలన్నారు. ఫస్ట్ ఇక్కడ తెలుగులో డాన్సర్ కార్డు అడిగితే ఎవరికి ఇవ్వలే. ఆటోలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, మినిమం ఆటా సందీప్ కూడా ఇవ్వలే. ఆటా సందీప్, హరినాథ్ రెడ్డి ఇప్పుడు ఫేమస్ కొరియోగ్రాఫర్స్ అందరూ ఇవ్వకపోతే ముంబై వెళ్ళి ముంబైలో 2.5 lakh ఒక కార్డు వచ్చి, అది చాలా పెద్ద కార్డు, పెప్సీ కార్డు. అది కట్టుకుని వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎవరిని వర్క్ చేయనీలే ఆ యూనియన్ వాళ్ళు. అంటే అప్పుడు చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు ప్రెసిడెంట్ జానీ మాస్టర్ యూనియన్. మేము ఆ వర్క్ చేసుకుంటే నువ్వు ఇక్కడ చేయకూడదని చెప్పిన తర్వాత రీసెంట్ తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ పెడితే 300 మెంబర్స్ వచ్చారు మొత్తం. దాంట్లో 100 మెంబర్స్ కొరియోగ్రాఫర్స్. ఇప్పుడు మేడ్చల్లో సాంగ్ చేస్తుంటే సాంగ్ తర్వాత కొడితే మన దగ్గర ఇప్పుడు మీకు బెన్నీ విజయ్ అని మీరు నాసామిరంగా డైరెక్టర్, అతను కూడా మా ముంబై కార్డు. అతనే తెలంగాణ యూనియన్లో వచ్చిన తర్వాత హ్యాపీ సినిమా చూపిస్తామా అని చెప్పి కొన్ని మూవీస్ చేశాడనమాట. చేసిన తర్వాత ఈ తెలుగు యూనియన్ వాళ్ళు తను ఎలా బెదిరించారంటే, నువ్వు తెలంగాణ యూనియన్లోని డెవలప్ చేసి సాంగ్లు చేస్తున్నావు కాబట్టి నేను కోఆపరేషన్ పెడతామని చెప్తే అతను బాధపడుకుంటా మా తెలంగాణ యూనియన్కి రాసి రిజైన్ చేసి పోయి తెలుగులో కార్డు తీసుకున్నాడు. అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, ఒక మనిషి డెవలప్ అవుతుంటే, ఇప్పుడు రీసెంట్గా ఈ అమ్మాయిది కూడా అంతే. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ కూడా అమ్మాయి కార్డు ఇవ్వకపోతేనే ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఉన్న కొరియోగ్రాఫర్ జానీ గానీ, శేఖర్ గానీ, గణేష్ గానీ, వీళ్ళు గానీ వీళ్ళే కొరియోగ్రఫీ చేయాలి, వేరే ఎవరు కూడా చేయదు. వేరే వాళ్ళని తొక్కేస్తున్నారు. కార్డ్ అనేది ఇట్స్ లైక్ వ్యాలిడిటీ. నేను లా చదివినా నాకు ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కార్డ్ లేదనుకోండి, నేను ప్రాక్టీస్ చేయకూడదు కూడా. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపం వీళ్ళకి ఎంత టాలెంట్ ఉండనివ్వండి, ఎంత ఎబిలిటీ ఉండనివ్వండి, ఆ అమ్మాయి కూడా నాకు తెలిసి కార్డ్ పేరు ఇవ్వరు. ఫస్ట్ పేరు ఇవ్వరు, తర్వాత పని ఇవ్వరు. అంతే. తర్వాత మేము పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటే కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆమె అమ్మాయి కార్డు ఇవ్వకపోయేసరికి గొడవలని బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు అమ్మాయికి కార్డు కూడా ఇవ్వకపోవడం ఒక ముఖ్యం సార్. ఆల్రెడీ నా క్వశ్చన్ ఏంటిది, ఇప్పుడు అమ్మాయి కార్డు ఇవ్వకపోవడం వల్ల కెరియర్ అదే కదా సార్. ఇప్పుడు అమ్మాయి నా క్వశ్చన్ తొక్కేస్తున్నారు, అంతే. అమ్మాయి తొక్కేస్తున్నారు కాబట్టి బయటకు వచ్చింది. 5 years వర్క్ చేస్తే కార్డు వచ్చి ఉండాలి. అసిస్టెంట్ కార్డు వేరు, కొరియోగ్రాఫర్ కార్డు. అసిస్టెంట్ కార్డు ఉంది, కార్డు మీద చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేసేటప్పుడు కొరియోగ్రాఫర్ కంటే అసిస్టెంట్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది అందరికీ. ఒరిజినల్ కొరియోగ్రాఫర్ కార్డు గురించి 5 years చేసింది, కార్డు ఇవ్వలేదు కాబట్టి వెయిట్ చేయలేదు సార్. 5 years పని చేసిన తర్వాత దానికి కావాల్సిన టాలెంట్, అర్హత తెచ్చుకొని ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసి రిజల్ట్ పుష్ప సినిమాలో నాకు అర్హత ఉందని జనాలకి తెలియచెప్పి ఆయన నెల్లి అడిగి ఆయన ధిక్కారాన్ని భరించలేక తొక్కివేయత టాలెంట్ ఉన్నా సరే అని ఈ రోజు 376 పెట్టినారు. వినండి సార్, వినండి.
కార్డ్ అనేది టాలెంట్ ఉన్నోడికి మీరు ఎంత ఇయ్యాలి. దూరం మాట్లాడినా కూడా conclusion అయితే అదే కదా. మీరు చెప్పిన దాన్ని బట్టి టాలెంట్ ఉన్నోడు చెప్పు తీసి కొట్టాలి. జానీ మాచన్ ఎలా కొట్టింది? గట్టిగా చెప్పు తీసుకొని ఇలా ప్రకారం కొట్టింది. అదే కదా చేసింది. మీరు చెప్పిందే చేసింది సార్ అమ్మాయి. నేను మాట్లాడేది కూడా అదే. నేను కూడా మీరు నీకు చెప్పిందే కార్డు ఇవ్వకపోయేసరికి you file a case. 376, 354, anything. గా కొట్టింది సార్. నిజంగా కొడితే మేలింగ్ ఒకదాన్ని అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడో ఏదో చేసేవాళ్ళు. తప్పు లేకుండా అమ్మాయి న్యాయస్థానాన్ని ఎంచుకుంది, న్యాయబద్ధంగా కార్డు ఇవ్వకపోయేసరికి న్యాయాన్ని టాలెంట్ కి పని నన్ను అన్నారు మీరు మేల్ బయాస్ ఒరిజినల్ డెమో పీస్ ఇలా కరెక్ట్. నా గురించి మీకు తెలియదు, ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారు కదా. లేదు సార్, ఇలాంటి వాళ్ళు ఉండాలి. మా నాన్నగారు అంటాడు. మీరు కీర్తిలత గౌడ్ గారు చెప్పండి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. కీర్తిలత గౌడ్ గారు, మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా ఏం చెప్తారు? మీరు మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఏంటి ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారా?